కిరీటం దగ్గర నుంచి ఆభరణాల వరకు ఉంది. వెళ్ళలేడండి. అందరిలోకి వెళ్ళడం ఎందుకండి? పరీక్షిత్తులోకి వెళ్ళిపోతే సరిపోయాయి, డైరెక్ట్గా నాశనం అయిపోయింది. పరీక్షిత్తును పాడి చేసేస్తే చాలు, తను ఇంకా రాజద్వారం తెరిచేసుకున్నట్టే. కోటలోకి ప్రవేశించడానికి సామాన్య సిపాయిల్ని ఎంతమందిని చంపుతారు? రాత్రికి రాత్రి మీరు కుట్ర చేసి ప్రభువుని బంధించేశారనుకోండి, అయిపోయిందంటే సింహాసనం మీ హస్తగతం అయిపోయింది. ఇప్పుడు పరీక్షిత్తుని కొట్టాలి. దొరికేశాడు. ఎక్కడ దొరికేశాడు? తన మాట తప్పని తనమే తనకి ప్రతిబంధకం అయిపోయింది. నీకు బంగారమునంది ఇచ్చానన్నాడు. చాలు మహాప్రభో, చాలా సంతోషం. వెళ్ళిపోయాడు పరీక్షిత్. ఇంటికి వెళ్ళాడు. కోరిక పుట్టింది, వేటకెడితే బాగుండనిపించింది. ఎందుకని? ఒంటి మీద బంగారం ఉంది కాబట్టి పుట్టేసింది, అంతే. కలి ప్రవేశం జరిగిపోయింది. వేటకెడదామనిపించింది. అనిపించి ఆ వేట కోసమని బయలుదేరాడు. బయలుదేరితే అనేక మృగములను వేటాడాడు. ఎందుకు వేటాడడం అంటే, కలి యొక్క అంశాలలో తానిచ్చిన వేరొక స్థానములోకి వచ్చేసాడు బంగారంలోంచి. ఇప్పుడు పరీక్షిత్ ఎలా? మీకు చెప్పాను కదా, ఒక దాంట్లోకి వస్తే చాలు, మిగిలినవన్నీ వచ్చేసి నాశనం అయిపోతాడు. ఇప్పుడు బంగారం ఉంది ఒంటి మీద, వచ్చాడు కలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? జీవహింస చెయ్యాలన్న కోరిక పుట్టింది. వేటకి ప్రభువు ఎప్పుడు ఎడతాడు అంటే, సాధారణంగా ఎప్పుడు ఎడతాడంటే, జానపదులు వచ్చి అయ్యా క్రూర మృగాల సంఖ్య పెరిగిపోయిందండి అంటే, ఊరు మీదకి రావడానికి భయపడే రీతిలో దండుగా వెళ్ళి, రాజు అందుకే పెద్ద పరివారంతో పెడతాడు. కనుమ పండగకి వెంకటేశ్వర స్వామి వారు పెడతారు వేటకి. మనం మేము చూసాం, వెళ్ళిన వాళ్ళం. అలా ఆ వేటకి వెళ్ళి కొన్ని క్రూర మృగాల్ని వేటాడతాడు. అలా వెళ్ళాలి, అంతేకాని ఆ జంతువుల్ని చంపడం సరదాగా వెళ్ళకూడదు. అలాంటి ఆలోచన పుట్టింది, చంపుదాం అని. ఇప్పుడు ఏం చేశాడు? వేటకెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది? ఇంకో స్థానంలోకి వెళ్ళాడు. జీవహింసలోకి నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది. బయలుదేరి వేటకెళ్ళాడు. వేటకెళ్ళిన వాడు ఏం చేశాడు? వేటాడాడు కాబట్టి ఆయనకి ఆకలేసింది, దప్పిక కలిగింది. ఆకలి దప్పిక కలిగితే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. నాకు బాగా ఆకలేసింది అనుకోండి, కనీసంలో కనీసం ఈ ఊళ్ళో మనకు ఎవరు తెలియరా అనుకుంటే ఏం చేయాలి? హోటల్కి వెళ్ళి అయ్యా ఏమున్నాయండి అని అడిగో, ఇడ్లీయో మసాలా దోశ ఏదో అడగాలి. అంతేగాని ఓ వెల్డింగ్ షాప్కి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయండి అన్న నోరు తిరిగి పెడతానంటే ఆర్క్ వెల్డింగ్ రాదు. బుద్ధి ఉందే? ఇక్కడికి వచ్చి ఏమైనా తినడానికి ఉన్నాయా అంటే ఏంటి? ఏదో ఎదురుకుండా హోటల్కి పోయి ఏమైనా ఉంటాయంటారు. ఎక్కడ ఏది దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. ఆ మాత్రం బుద్ధి లేకపోవడం అంటే ఏమిటంటే, బుద్ధి భ్రంశమవుతోంది పరీక్షిత్తుకి. లేకపోతే ఆకలేసిన వాడు, నీరు కావలసిన వాడు మహర్షాశ్రమానికి పోవడం ఏమిటి? అక్కడ ఆయన ఏం తపస్సు చేసుకుని వెళ్ళాడు. వాళ్ళకి ఏమోనండి కొంచెం నీళ్లు దొరుకుతాయేమో అని వెళ్ళాడండి. ఎవరిని అడగాలండి? మంచినీళ్ళు దాహం వేస్తే అక్కడ ఎవరన్నా కాస్త తిరుగుతుంటే, ఆ ఆశ్రమంలో ఎక్కడన్నా కుటీరాల్లో ఉన్నవాళ్ళు ఉంటే, అమ్మ కాసి నీళ్లు పోయిండి అమ్మ దాహం వేస్తోందని అడగాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి నించున్నాడో తెలుసా అండి? నీళ్లు కావాలని అంటే అహంకారము వచ్చినది. ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే, ఎంత గొప్ప వర్ణన చేశారో తెలుసా అండి వ్యాసుల వారు? ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేశారంటే పోతన గారు. పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట. మీలిత నేత్రుడై మెలగుట చాలించి బాహ్యమున జడిలేక శాంతుడగుచు. ఆయన శమీక మహర్షి. ఎటువంటి స్థితిలో ఉన్నాడు? మెలగుట చాలించి, కదలిక లేదు, మెదలిక లేదు, స్థాణు అయిపోయి ఉన్నాడు. స్థాణు అయిపోయి ఉండడం అంటే ఏమిటి? మీరు ఇప్పుడు ఒక్క విషయం, ఇప్పుడు ఈ మాటల్ని చాలా క్లీశంతో, చాలా గహనమైనటువంటి వర్ణన చేస్తారు. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను. ఇప్పుడు ఇలా ఒక చిక్కుడు పాదు పెట్టి, నేను 4 రోజులు చిక్కుడు పాదు పక్కనే కూర్చుని ఇక్కడ ఒక కర్ర పాతాను అనుకోండి, చిక్కుడు పాదు నన్ను ఒక్కనాటికి నమ్మదు, వచ్చి నన్ను అల్లుకోదు, వీడు లేచి వెళ్ళిపోతాడని దానికి తెలుసు. చిక్కుడు పాదు కర్రను అల్లుకుంటుంది. వెళ్ళి ఎందుకు అల్లుకుంటుందో తెలుసా అంటే, అది కదలదనేది పసిగడుతుంది. శంకరాచార్యులు వారు చోట చెప్తారు, కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామ మలతాహ పరివేషయంతి అంటారు. ధ్యానమునందు తపస్సునందు చాలా మగ్నుడైపోయి బ్రహ్మమునందు రమిస్తున్నాడని గుర్తేమిటంటే, కదలిక లేక కర్ర నిలబడిపోయినట్టు స్థాణువై ఉండిపోతాడు. అలా ఉండిపోతే ముందు తీగలు నమ్ముతాయి, నమ్మి అల్లుకుంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే మొక్కలు మొలుస్తాయి. ఆ తర్వాత ఏవి నమ్ముతాయంటే, ఇది కదలదని పక్షులు నమ్ముతాయి, వచ్చి చెవుల్లో పుల్లలు ఎడతాయి, పుల్లలు పెట్టి గూళ్ళు కడతాయి. కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అందుకే మన వాళ్ళు, ఆయన తపస్సు చేశాడు, ఒంటి మీద పుట్టలు పెట్టేశాయి, పుట్టల్లో పాములు చేరిపోయాయి, మొక్కలు మొలిచిపోయాయి, అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ హఠాత్తుగా ఊడిపోతాయండి. అంటే అంతటి ధ్యానమగ్నుడయ్యాడని గుర్తు.
మెలగుట చాలించి మీల్తనేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక. అలా కూర్చుని ధ్యానమగ్నుడై ఏమాత్రం కదలిక లేదు. ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరగనీక. ఎంత గొప్ప మాటలో చూడండి. ప్రాణము నియంత్రించాడు ప్రాణాయామము చేత. అందుచేత అనడు కుంభకం పూరించి ఆప్ చేసేసాడు వాయువుని. అలా నిలబడిపోయాడు అంతే. కాబట్టి ఇప్పుడు వక్షస్థలం ఇలా 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 కదలదు, అలా ఉండిపోయి ఉన్నాడు. ప్రాణము ఊపిరి మీద ఏది ఆధారపడుతుంది? మనస్సు ఆధారపడుతుంది. అందుకని మనస్సు కదలటం లేదు, అలా ఉండిపోయింది. మనస్సు కదలదు, బుద్ధి కదలటం లేదు. బుద్ధి కదలటం లేదు, ఇంద్రియాలు కదలటం లేదు. బయట విషయాన్ని కన్ను చూడదు, చెవులు వినపడవు, స్పర్శేంద్రియానికి తెలియదు. అందుకని అలా ఉండిపోయాడు. స్థాణువై ఏం చేస్తున్నాడు మరి? ఇవన్నీ ఆగిపోయాయి. మరి ఆయన ఏమి చూస్తున్నట్లు అంటే జాగ్రత్తాది అవస్థాత్రయము దాటి బ్రహ్మమునందు రమించుచుండే. జాగ్రత్త మొదలైనటువంటి 3 అవస్థలని దాటిపోయి ఆయన జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు, 4వది తురీయమనేటటువంటి స్థాయికి చేరిపోయి తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరాన్ని చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నవాడు ఎలా ఉన్నాడు అంటే బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుండయి అతి దీర్ఘ జటలు తన్నావరింప. అలా కూర్చుని ఉండిపోతే బ్రహ్మముతో రమించి నిలబడగా వెంట్రుకలు మాత్రం పెరిగిపోతున్నాయి, గోళ్లు పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. రురు మృగచర్మమును దాల్చి అలరుచున్న తపసి పొడగని తాళిత శోషిత తాళుడగుచు. ఎంత చిత్రం జరిగింది. ఒక కృష్ణ జింక యొక్క మృగాన్ని కట్టుకుని అలా కూర్చుని ఉండిపోయాడు, వస్త్రం కూడా లేదు. అటువంటి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఈ శోషిత తాళుడగుటు దాహం కోసం ఆర్తి పొందినటువంటి పరీక్షిత్. ఎలా అంటే మౌన భాషల డగ్గరి మనుజ విభుడు. వెళ్ళి ఎలా నిలబడ్డాడు అంటే నీటి కోసం కాదు, మౌన భాషల డగ్గరి మనుజ విభుడు. ఇప్పుడు దేనికోసం వెళ్ళాడు? నీటి కోసం వెళ్ళాడన్నది ప్రధానం. కానీ లోపల ఒక మౌన భాష బయలుదేరింది. ఏమిటది అంటే ఇప్పుడు పరీక్షిత్ తానెవరో మరిచిపోయాడు, బుద్ధి భ్రంశమైపోయింది. ఇట్లాంటి బ్రహ్మమునందు రమిస్తున్నటువంటి తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలా? నేను మహారాజునొస్తే లేచి నిలబడడా, నాకు నమస్కరించడా, నాకు ఆసనం చూపించడా, మహారాజా ఎందుకు వచ్చావని నన్ను అడగడా? ఎంత అహంకారం రా ఈ తపస్వికి అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇంత పరీక్షిత్, ఇంత గొప్పవాడు, తెల్లవారి లేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు, అన్నీ తెలుసున్నవాడు, అన్నిటినీ మరిచిపోయాడు. బుద్ధి భ్రంశమైపోయింది కలి యొక్క ప్రవేశము వలన. దీనివల్ల ఏమైపోయింది? ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక స్థానంలోంచో స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎంత వేగంగా జారిపోతున్నాడో చూడండి పరీక్షిత్. ఎలా అవమానించాలి ఇన్ని అనుకున్నాడు. అక్కడ చచ్చిపోయి పడున్న పామున్నది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన పామైనా బతికున్న పామైనా అక్కడ పాము కనపడింది అనుకోండి ఉలిక్కి పడతాం. శమీక మహర్షికి తెలియదు అక్కడ చచ్చిపోయిన పాము ఉందని. అంటే ఆయన అంతగా బ్రహ్మమునందు రమిస్తున్నాడు. పరీక్షిత్ కనపడుతోంది చచ్చిపోయిన పాము. చచ్చిపోయిన పామైనా మెళ్ళో వేసేటప్పటికి చల్లగా తగులుతుంది. తగలగానే ఏమిటిది అని చూసుకునేటప్పటికి పాము, అయ్య బాబాయ్ పాము, అయ్య బాబా పాము అని అరుస్తాడు. అప్పుడు వీణ్ణి గేలి చెయ్యొచ్చు అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? మౌన భాషల దగ్గరి మనుజ విభుడు. వికృతాతి వికృతమైన ఆలోచనలు లోపల పెరిగిపోతున్నాయి ఇంకా రకరకాలుగా. ఇప్పుడు ఏం చేశాడు? ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో మృత సర్పాన్ని పైకెత్తాడు. ఒక ప్రభువు ధర్మరాజు యొక్క మనవడు అభిమన్యుడి కొడుకు చెయ్యవలసిన పని. అంటే ఇప్పుడు ఏమైపోతోంది? పరమ భయంకరమైన సన్నివేశము జరుగుతోంది ప్రపంచంలో. ఆ మృత సర్పాన్ని పైకెత్తాడు. ఎత్తి ఎవరి మీద వేశాడు? శమీక మహర్షి మెడలో వేశాడు. ఆయనకి చల్లగా పాము తెలిసిందా? తెలియలేదు. కాబట్టి ఏమిటి నిర్ధారణ? ఆయన తపస్వి అయి ఉన్నారు.
తపస్వి అయి ఉన్నవాడిలోకి వెళ్ళగలిగాడా కలి? వెళ్ళలేకపోయాడు. ఆయనలోకి వెళ్ళి దేంటి గభాలను ఆయన నీళ్లు తీసి పరీక్షిత్తులు శపించేటట్టు చెయ్యొచ్చుగా. వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఇంద్రియములు, మనస్సు ఈశ్వరుణ్ణి పట్టి ఉన్నాయి. అలా పట్టి ఉన్న చోటికి కలి వెళ్ళలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళగలిగాడు? ఒక్క స్థానానికి ఆశ్రయం ఇచ్చినా వెళ్ళిపోయి మొత్తం నాశనం చేయగలిగాడు. ఇది మీకు అక్కడ ఉన్న సన్నివేశం. ఇప్పుడు మీరు ఏది పట్టుకోవాలి? భాగవతం చెప్పేస్తోంది, అమ్మ బాబోయ్ అంత ప్రమాదకరమైన వ్యక్తికి నాలో చోటు ఇవ్వను, కాబట్టి నువ్వు ఏది పట్టుకోవాలి? శమీకుడు ఏది పట్టుకున్నాడో నువ్వు అది పట్టుకోవాలి. శమీకుడు ఏది పట్టుకున్నాడు? ఈశ్వర పాదములు పట్టుకునున్నాడు. నువ్వు కూడా అది పట్టుకో. ఆ స్పర్శ నీకున్నంత కాలం కలి నీలోకి రాలేడు. ఇది భాగవతం చెప్తున్న తీర్పు. అందుకని ఈ సన్నివేశాన్ని వ్యాసుల వారు, పోతన గారు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏం చేశాడు? పావుని వేసేశాడు. పావుని వేసేస్తే ఆయన ఏమైనా ఉలిక్కి పడ్డాడండి? ఉలిక్కి పడలేదు. కానీ తను సంతోషపడిపోయాడు. నాకు నీళ్ళు ఇవ్వలేదు చూసావా, చచ్చిన పావుని వాడి మెళ్ళో వేశాను. మీరు ఒక్క మాట వినండి, నేను ఒక యథార్థమైన విషయం ప్రస్తావన చేస్తాను. నేను నిద్రపోతున్నాను. నిద్రపోతుంటే మీరు వచ్చారు. నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అటువంటి ధూర్తుడివి అని నన్ను 50 తిట్లు తిట్టేశారు. తిట్టేసి మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను నిద్రలేచాను. నిద్రలేచి మామూలుగా మొహం గడిగేసుకుని చాలా సంతోషంగా భాగవతం సాయంకాలం ఉపన్యాసం చెప్పాలి అని చెప్పి మీరు రిక్కిపోతున్నాను. మా ఆవిడంది, నీ బుర్రకాయ ఉపన్యాసం 50 తిట్లు తిట్టాడు ఆయన వచ్చి అన్నాడు. ఎప్పుడు తిట్టాడన్నాను. ఆ తిట్లు తిట్టినప్పుడు నాకేమైనా వికారం కలుగుతుందండి? ఏ వికారం కలగదు. ఎందుకని? నా మనస్సు పుచ్చుకునే స్థితిలో లేదు, సుషుప్తిలో ఆత్మతో రమించిపోయింది. మీరు తిట్టినా నాకెక్కదు. ఎందుకంటే చెవి పుచ్చుకోదు. ఉంది కానీ చెవి పుచ్చుకోదు. మాట వెళ్ళదా? వెడుతుంది, కర్ణభేరికి తగులుతుంది, కానీ మనస్సులోకి వెళ్ళదు. మనస్సు పుచ్చుకోలేదు, రియాక్షన్ లేదు. రియాక్షన్ లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను. రియాక్షన్ లేని స్థితి ఎప్పుడు? ఈశ్వర పాదములను పట్టుకుని ఉన్నప్పుడు మనసు రియాక్ట్ అవ్వదు. ఎందుకని? ఈశ్వరుడిలోనన్నా కలవాలి, లేకపోతే బడలిక చేత సుషుప్తిలోనన్నా ఆత్మలోకి వెళ్ళిపోయి ఉండాలి.